మొన్న శనివారం రాత్రి 8:30 మా గుడి బంద్ చేసినాం. గుడి బంద్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాం. మేము అక్కడ ఉన్నాం ఖాళీ. మేము వెళ్ళిన 10 నిమిషాలకే ఇక్కడ కొత్తిమీర అమ్ముకుంటుండు వాడు. ముస్లిమే కొత్తిమీర అమ్ముకుంటాడు. ఇంకోడు ఉన్నాడు, ఇద్దరు. ఆడు వాళ్ళ మామ ఉంటాడు, మామ కంటిన్యూ అమ్ముతాడు. వాడు ఆ రోజు వచ్చిండని చెప్పాను. అంటే ఆల్రెడీ వచ్చిపోతున్నాడు అని అన్నాడు తెలుసు, కానీ ఎప్పుడు కంటిన్యూ ఎట్లుంటారని మాకు తెలియదు. ఆ రోజు వచ్చిండు, వాళ్ళ మామ ఉన్నాడు, వాడు ఉన్నాడు, ఇద్దరు వచ్చారు. ఒకరు గారు ఇద్దరు వచ్చారు. అయితే ఉన్న తర్వాత ఇంకా స్థానిక బండి మీద పోతుంటే అన్నా అని చెప్పేసి అంటే మేము ఉరికొచ్చాం. ఆల్రెడీ ఉరికొచ్చే వరకు బాత్రూమ్ పోయిండు, కూర్చుండు, మల విచారణ చేసిండు, కూర్చుండు. 8:45 అవుతుంది నైట్. 8:30 గుడి బంద్ చేసినాం. 8:45కు ఘటన స్టార్ట్ అయింది. 8:45కు ఘటన స్టార్ట్ అయింది జరిగింది. ఆడు వచ్చిండు, ఇక్కడి నుంచి వచ్చిన కూర్చుండు, ఇలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ధర్మం చూసి అసలు ఏం చేస్తున్నా అన్నప్పుడు మాకు క్యాప్ కనబడ్డది. కింద కూర్చున్న వరకు, పైన నుంచి కింద కూర్చున్న వరకు ఆయన టోపీ కనబడదు. ఎవరు అని చెప్పేసి మేము కూర్చున్నాము. వచ్చి చూసే వరకు అన్న మనము చేయడం జరిగింది. కానీ వాడు ఇప్పుడు చెయ్యాలనుకుంటే పెట్రోల్ పంప్ లా ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, బాత్రూమ్ కూడా ఉన్నది. చేయాలంటే ఏదైనా చేయగలుగుతాడు. ఉద్దేశపూర్వకంగా కావాలని పనిగట్టుకొని ఒకడు వీడియో తీస్తుండు, ఒకడు కూర్చున్నాడు. ఇది జరిగిన వాస్తవం. ఇది ముందడున్నాడు, మమ్మల్ని రాగానే ఉరికిపోయినాడు. వీడియో తీసాడు, వెళ్ళిపోయాడు. దొరికిండు, మలమూత చూసినాడు, దొరికిండు. నిన్నే వాంతో నువ్వు ఎందుకు కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అని చెప్తే వాడు వెకిలిన విషయాలు చేసి నవ్వుతూ మాట్లాడుతుండు. అసలు ఏం సంబంధం లేని మాట్లాడుతున్నాడు. అది పాయింట్ ఎందుకు ఈడ ఓడరా, నీకు చెప్పినాడు ఓడరా అని చెప్పేసి అని చెప్తే కూడా ఏం సమాధానం చెప్తలేడు వాడు. నెక్స్ట్ వాళ్ళకు దేశశుద్ధి చేసాం. కొట్టాం మేము. ఇక్కడ కొట్టేసి పోలీసు వాళ్ళకు మేము లీగల్ గా ఏం చేయాలన్నది పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాము. దేశశుద్ధి చేసి వాళ్ళకి అప్పచెప్పేసేసినాము. ఆల్రెడీ వాళ్ళ వెనుక ఎవరున్నారు, ఏం కథ ఏంది అని చెప్పేసి అని కూడా సిపి సార్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలా మామ వాళ్ళని అడుగుతా ఆల్రెడీ వాళ్ళ ఆటో ఇట్లా అని పల్లగొట్టేసారు. వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ మామ కూడా వెళ్ళిపోయాడు. ఆ విషయం కూడా అలా చెప్పినాం, సార్ వాళ్ళకు కూడా చెప్పినాము. పట్టుకొని వస్తాము, మేము ఇంట్రాగేషన్ చేస్తామని చెప్పేసినారు. కానీ 3 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏం ఇంట్రాగేషన్ జరిగింది, ఏం వ్యవస్థ అయింది, అతను ఎవడు, బంగ్లాదేశ్ కూడా, పాకిస్తాన్ ఉండో, రోహింగ్యాంగా, అసలు ఆధార్ కార్డు ఏంది, మోలాలి ఉంటాడు అని చెప్పేసి వార్త వచ్చింది మాకు. మోలాల్లో ఉంటాడు అని చెప్పేసి వచ్చింది. మరి మోలాల్లో మొత్తం ముస్లింలు మొత్తం పోషిస్తుంటారా, ఏం చేస్తున్నారు? మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు రోహింగ్యా అని చెప్పేసి కొంతమంది. మళ్ళీ తీరా దగ్గరకు వచ్చినాక వీడి నుంచి పాలమి హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ దగ్గర పోయిన తర్వాత ఒక కానిస్టేబుల్ వాడు పిచ్చోడు అని చెప్తాను. అంటే జరిగిన విషయం మీరు అడిగి ఈయన మాట్లాడేటప్పుడు వాడు మనతో మాట్లాడిపించేటప్పుడు మంచిగా మాట్లాడిండు, మంచిగా అని చేసిండు. ఆడికి పోగానే పిచ్చోడు ఎట్లా అయిపోయిండు వాడు హాస్పిటల్ పోగానే పిచ్చోడు అయిపోయిండు వాడు. మాట్లాడిండు. ఏం జస్ట్ మేము చేసినామంటే జయశ్రామ్ అంటారా అంటే జయశ్రామ్ అన్నాడు వాడు. లాంగ్వేజ్ జయశ్రామ్ అంటే నాకేం ఇటు అటు ఇటు చూస్తున్నాడు అన్నాడు. జయశ్రీరామ్ అని చెప్పేసి అనిపించినాము. అనిపించినాము. ఇక్కడ ఉన్నది క్లీన్ చేయించినాము, అన్ని చేయించినాము. అంతలో మొత్తం అన్ని చేయించినాము. అంత ఉన్నాడు. ఉన్న తర్వాత ఆడికి పోయిన తర్వాత వాడిని పిచ్చోడాన్ని ముద్రేస్తారు. మళ్ళా ఇది ఎంతవరకు వాస్తవము? ఇంతవరకు మనం ఒక అమ్మవారి దగ్గర మన మల్కాజిగిరిలోనే కట్టమైసమ్మ దేవాలయం అంటే నంబర్ 1. ఈ గుడి అంత పెద్దది ఏ గుడి లేదు. ఈ గుడిలో ఉన్న అమ్మవారు గ్రామ పంచాయతీ మన గ్రామ దేవత. చిన్న గుడి నుంచి మేము ఉన్నాం. చిన్న గుడి నుంచి ఇంత పెద్ద గుడి అయిందంటే, చిన్న గుడి నుంచి ఇంత పెద్దగా అయిందంటే అమ్మవారు ఎంత పవిత్రమైన దేవత అన్నది ప్రజలందరూ తెలుసు. ఇక్కడి నుంచి ఎవరు పోయినా అమ్మవారిని మొక్కే పోతారు. బండి మీద ఉన్న తల దించుకొని మొక్కేసిపోతారు. ఇంత 1 గంట దాకా రాత్రి తిరిగే టైంలో వాడు 8:30కు వచ్చి పోతుందంటే వాడికి ఎంత కవరం ఉండాలి. వారికి ఏం చేయాలి? ఇది గవర్నమెంట్ తప్పిది. నువ్వు ఫస్ట్ గుడి దగ్గరనే జరిగినప్పుడు మన సికింద్రాబాద్ లో జరిగింది, బాలనగర్ లో జరిగినప్పుడు నువ్వు సీరియస్ యాక్షన్ తీసుకుంటే నీకు ఈ దాకా రాదు కదా. వాడు ఎవడు, నువ్వు ఎందుకు జల్లడ పడతలేవు, ఎందుకు చేస్తలేవు? సీరియస్ యాక్షన్ అంటే హోమ్ మినిస్టర్ ని దగ్గర పెట్టుకున్నావు, ఒక ఎంపీ సీఎం ఉన్నావు, హోమ్ మినిస్టర్ నీ దగ్గర, సీఎం నీ దగ్గరనే ఉన్నది, అన్ని నీ దగ్గర ఉన్నది. ఇంతవరకు నువ్వు యాక్షన్ తీసుకోకపోతే అసలు గవర్నమెంట్ ఏం నడుస్తుంది? తప్పు నడక దాకా నడుస్తుంది అన్నప్పుడు నీకు కనబడతలేదా? నువ్వు ఇంత ముందుకు
నువ్వు ఇంత ముందుకు మల్కాజిరి ఎంపీ నువ్వు కాబట్టి ఈ రోజు సఫీల్ కూడా మల్కాజిరిలో ఇంత పవిత్రమైన అమ్మవారికి ఇంత నష్టమైనప్పుడు ఇంతవరకు మాట్లాడవా చెయ్యవా నువ్వు ఏ మంత్రి రారా ఇప్పుడు సమ్మక్క సారక్క అన్నప్పుడు అంత మంత్రులు అంత మంది దగ్గర పోతున్నారు కదా ఇంత ఇంత ఘటన జరుగుతుంది 3 రోజుల నుంచి ఎవరు వచ్చి అడగరా చెయ్యరా ఏ నాయకుడు ఈ రోజులో మేము ఏ మంత్రి అయినా ఎవరు వచ్చినా మాకు వచ్చినా న్యాయం చేయలేకపోతే ముందు వచ్చే తరంలో ఖచ్చితంగా మల్కాజిరిని బంద్ చేస్తాము లేకపోతే కలెక్టరేట్ ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.